ఆ సీజన్ లో వీళ్ళు రేపిన రచ్చ ఇప్పటికి జనాల దృష్టిలో తిరుగుతానే ఉంది. మటన్ ఇంట్లో మటన్ కూర అయినా చికెన్ కూర అయినా ప్రతి ఒక్కరు పాడే పాట మటన్ మటన్ చికెన్ మటన్ 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 చికెన్ మటన్ అని. మొత్తానికి సోహెల్ అండ్ అబ్బాయి పేరేంటి సార్, సారీ నాకు ఆ పేరు టైంకి గుర్తు రావట్లేదు, మీకు గుర్తుంటే కాస్త ఆ విధంగా నేను కామెంట్ చేయండి. అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు, మంచి డాన్సర్ అబ్బాయి. సో వాళ్ళిద్దరూ లేపిన రచ్చ మామూలు రచ్చ కాదు కదా ఆ సీజన్ లో, అసలు టూ గుడ్ అనమాట. సో సోహెల్ అయితే వచ్చేసాడు, అందరూ డోర్ దగ్గర డాన్స్ చేస్తున్నారు సోహెల్ ఎవరు వస్తారో నెక్స్ట్ అని. కళ్యాణ్ అయితే గెస్ట్ చేసేసాడు సోహెల్ వస్తున్నాడని. సో సోహెల్ అయితే లోపల నుంచి వచ్చాడు. డాన్స్ మామూలుగా లేదు, సోహెల్ ఆడిచ్చిన ఆట కూడా మామూలుగా లేదు. బిగ్ బాస్ ని తను అడిగే విధానం కావచ్చు, వాళ్ళు నిజంగా నువ్వు తోపైతే మాకు పాల ప్యాకెట్ కావాలి, కాఫీ పొడి కావాలి, చికెన్ కావాలి అని అడిగితే ఆయన అడిగే విధానం నిజంగా బిగ్ బాస్ కూడా కాసేపు సోహెల్ తో ఆడుకున్నారు. అసలు టూ గుడ్ అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగానే వచ్చినాయి, బట్ అందరిది కట్ చేశారు, బట్ ఇక్కడ సోహెల్ ది మాత్రం ప్లే చేశారు ఆ క్లిప్స్ అన్ని, బాగా అనిపించింది. సో అదే విధంగా ఫస్ట్ అయితే బిగ్ బాస్ ఆడుకున్నారు, బట్ తర్వాత ఆయన కాఫీ అండ్ పాలు అన్ని పంపించారు. కాఫీ పొడి కెప్టెన్ అయిన రీతు అండ్ తనూజ దాయడానికి ట్రై చేశారు, బట్ బిగ్ బాస్ చెప్పేశారు మీకు మళ్ళీ కాఫీ కావాలంటే కెప్టెన్ రూమ్ లో దిండు కింద ఉంది వెళ్ళి తీసుకోండి అని చెప్పి. సూపర్. అసలు నేనేమనుకున్నానంటే ఇతను ఎవరో ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలేమో, ఎవరో ఒకరు ఉండిపోతారేమో, అంటే ఆల్రెడీ కెప్టెన్ గా ఉంది కదా రీతుని తీసుకోరేమో, ఓన్లీ సంజన గారితో ఆడతారేమో అని నేను అనుకున్నా, బట్ లేదు, ముగ్గురికి అవకాశం ఇచ్చారు. అంటే ఈ వీళ్ళిద్దరూ సోహెల్ తో కలిసి ఆడి గెలవాలన్నమాట. సో ఇక్కడ సంజన గారు అండ్ రీతు కలిసి సోహెల్ తో ఆడారు. వాళ్ళకు ఒక చిన్న పాత ఇచ్చారు, దాని మీద నుంచి నడుస్తూ ఒక్కొక్క దగ్గర నాట్స్ పెట్టిన బ్యాగ్స్ ఉన్నాయి, నెంబరింగ్ క్లిప్స్ అనమాట. ఆ బ్యాగ్స్ తీసుకొచ్చి ముడిపుకొని మళ్ళీ దాని మీద నుంచి నడిచొచ్చి వాళ్ళ బోర్డు దగ్గర పెట్టి లెఫ్ట్ సైడ్ లో పెట్టి రైట్ సైడ్ ఉన్న ఆ స్పేస్ లో 1 to 100 అరేంజ్ చేయాలి. ఇది టాస్క్. ఇక్కడ ఏంటంటే రీతు చాలా తెలివిగా ఆలోచించి చెప్పులు లేకుండా లైక్ షూ లేకుండా వచ్చింది, బట్ సంజన గారు పాపం ఆవిడ షూ ఉంటేనే కరెక్ట్ ఏమో అన్నట్టుగా ఫుల్ గా బిగిచ్చేసారు, ఆవిడ షూస్ అన్ని వేసేసారు. అండ్ ఇక్కడ సోహెల్ కూడా, సో సోహెల్ కి సంజనకి బ్యాలెన్స్ అంత అనిపించలేదు, వాళ్ళు రాలేకపోయారు, మధ్య మధ్యలో స్లిప్ అవుతున్నారు. బట్ రీతు మాత్రం చాలా చక్కగా చాకచక్యంగా అన్నట్టు వచ్చేసి తన బ్యాగ్స్ తీసుకొచ్చి పెట్టేసింది. బట్ స్టిల్ ఆ అరేంజ్ చేసే ప్రక్రియలో సంజనానే విన్ అయిపోయింది, వచ్చి పెట్టేసింది, వెళ్ళిపోయింది. స్టిల్ రీతు అరేంజ్ చేస్తూనే ఉంది, సోహెల్ లాస్ట్ వరకు ఇంకా చేయనే లేదు. సో ఇక్కడ ఏంటి డిక్లరేషన్ ఏంటి అంటే ఫస్ట్ సంజన, తర్వాత రీతు, ఆ తర్వాత సోహెల్ థర్డ్ ప్లేస్. అంటే ఇక్కడ సంజన అండ్ రీతు కూడా కంటెస్టెంట్స్ అయిపోయారు. వావ్ అనిపించింది నాకు. అంటే లాస్ట్ లో ఉంటే ఇంత బెనిఫిట్ అనుకుని ఉండుంటారు పాపం, ఏమంటారు మన సుమన్ శెట్టి కావచ్చు, తనుజ కావచ్చు, మళ్ళీ ఇతను కూడా కావచ్చు మన భరణి గారు. బట్ ఇలా అంటే మళ్ళీ మన ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా అనిపిస్తుంది. లాస్ట్ లో ఉంటే ఇలాంటి బెనిఫిట్ ఉండేది, ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ నేను ఆడతా అని చెప్పి కంటెంట్ రావలేదు అని ఫీల్ అయి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ నేను అనుకున్నాను అరే లాస్ట్ లో ఉంటే ఇంత బెనిఫిట్ ఉందా అని. ఇంకోటి ఏంటంటే సోహెల్ వచ్చి వీళ్ళిద్దరిని గెలిపించి వెళ్ళాడేమో అనిపించింది. అండ్ లాస్ట్ లో వాళ్ళ డాన్స్ మాత్రం టూ గుడ్, కళ్యాణ్ అండ్ సోహెల్. ఎందుకో నాకు పవన్ అసలు సోహెల్తో మాట్లాడినట్టు అనిపించలేదు, నేనే చూసానా అనుకున్నా, బట్ సోహెలే అడిగేశాడు పవన్ ఇప్పటికైనా మాట్లాడు, కాసేపట్లో నేను వెళ్ళిపోతా అని చెప్పి. ఆ తర్వాత పవన్ మామూలుగానే డాన్స్ కూడా చేశాడు. మరి పవన్ ఎందుకు అలాగా మూడీగా ఉన్నాడు నాకు అర్థం కాలేదు, అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయలేను. సో మీకు కూడా పవన్ మూడీగా ఉన్నాడు లేదా ఎందుకు మూడీగా ఉన్నాడు అనిపిస్తే కమెంట్ చేయండి.